బి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల కష్టం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని జనసేన నాయకులు బత్తుల దొరబాబు, స్కూల్ హెచ్ఎం టి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణకు సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగానే ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు త్యాగం చేసి మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని అందజేశారని, ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోకూడదని, ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరిందంటే అది ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం ఎంతో ముందుకు ఎదుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాదరపు తాతాజీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్గనైజర్ కె శ్రీనివాస్ కుమార్, విద్యా కమిటీ చైర్మన్ ఎన్ అశ్విని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ స్కూల్లో హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలు, మాదరపు తాతాజీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అనేకమైన అమరయోధులు తమ ప్రాణాలను అర్పించారండి. ఈరోజు మన భారతదేశంలో స్వతంత్రంగా మనం జీవిస్తున్నామంటే కారణం వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలే మనకు నిదర్శనం అండి. ఎందుకంటే ఇది నా హక్కు అని మనం ఎంత హ్యాపీగా సొసైటీలో మనం తిరుగుతున్నామో దానికి నిదర్శనంగా అనేకమైన ప్రాణాలు కోల్పోయారండి. మన భారతదేశం కోసం, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవడం కోసం మన వంతు మనం ప్రయత్నం చేద్దామండి. మన భారతదేశం శాంతియుతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.